గురునానక్ కాలేజ్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారా? మీకు ఈ 3 విషయాలు అయితే తెలిసి ఉండాలి. గురునానక్ కాలేజ్లో మొత్తం 3 డిఫరెంట్ కాలేజెస్ ఉన్నాయి. ఒకటి యూనివర్సిటీ, ఒకటి జిఎన్ఐటిసి, ఒకటి జిఎన్ఐటి. ఈ ఒక్క వీడియో చూడండి, మీకు మొత్తం డీటెయిల్గా అర్థమవుతుంది గురునానక్ కాలేజ్. ఇది వచ్చేసి మొత్తం సిఎస్సి వాళ్ళ కోసం అయితే. ఇది జిఎన్ఐటిసి క్యాంపస్. గురు అనే కోడ్ అయితే ఉంటుంది ఎంసెట్లో. గురు అనేది ఎంసెట్ కోడ్, దాన్ని ఇక్కడ జిఎన్ఐటిసి అని పిలుస్తారు. ఏం కన్ఫ్యూజ్ కాకండి. సెంట్రల్ లైబ్రరీ, ఎప్పుడంటే అప్పుడు చదువుకోవచ్చు పోయి. యూనివర్సిటీ వాళ్ళది. ఐటీసీ వాళ్ళు కూడా వెళ్ళొచ్చు, ఐటీ వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. ఇది వచ్చేసి యూనివర్సిటీ టోటల్ మొత్తం మేనేజ్మెంట్ సీట్ వాళ్ళ వీళ్ళైతే. ఎంసెట్ ద్వారా వచ్చే వాళ్ళైతే జిఎన్ఐటి, జిఎన్ఐటిసి వాళ్ళకే వస్తారు. ఇప్పుడు జిఎన్ఐటి క్యాంపస్కి అయితే వచ్చాం. ఇగోండి జిఎన్ఐటి క్యాంపస్. వాళ్ళది అయితే చాలా డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళకి సంబంధమే ఉండదు. ఇల్లు అల్లకు పోరాదు, అల్లోళ్ళు ఇళ్ళకి రారాదు. హాస్టల్స్ అండ్ ఫుడ్ గురించి కూడా ఏదైనా వీడియో చేయాలంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి, చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి కామెంట్లో. గేమిట్రాన్ ఇదే. ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి సీనియర్స్ మెస్సెస్ మాత్రం డిఫరెంట్. జూనియర్స్కి, సీనియర్స్కి అందరికీ డిఫరెంట్ అయితే ఉంటాయి. ఇది వచ్చేసి రీల్ స్పాట్. చాలామంది రీల్స్ అయితే తీస్తారు ఇక్కడ. ఎప్పుడైనా టైంపాస్ కాకపోతే ఇక్కడ వచ్చి ఆడుకోవచ్చు. ఫ్రెండ్స్తో అయితే మస్తు ఎంజాయ్ చేయవచ్చు. ఎవరైనా అయితే కాలేజ్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియో చేస్తాను, ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.